అల్టిమేట్ గా ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఒకటే దిశ. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. ఇది ఒక ఈరోజు తీసుకొచ్చిన రిఫార్మ్ భవిష్యత్ తరాలని మార్చే రిఫార్మ్. ఇవన్నీ కానీ దీంతో సమానంగా ఇంకో కొన్ని రిఫార్మ్స్ మనం తెచ్చుకోగలిగితే 2047కి భారతదేశం నెంబర్ 1 దేశంగా తయారవుతుంది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. దాని అనుమానం లేదు. దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగు జాతి స్వర్ణాంధ్ర దిశగా పోవడానికి నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి మనం దోహదం చేయాల్సిన అవసరం ఉంది. అన్ని వర్గాల్ని మనం రెడీ చేయాలి. అన్ని వర్గాల్లో చైతన్యం తీసుకురావాలి. ఈ జీఎస్టీ సూపర్ జీఎస్టీ ఏదైతే ఉందో సేవింగ్సే కాదు, వినూత్నమైన ఆలోచనలు మొదలు కావాలి. సేవింగ్స్ వచ్చిన తర్వాత ఆ సేవింగ్స్ పెట్టుబడి కింద పెట్టి ప్రతి ఒక్క ఇంటికి నేను ఒకటే కోరాను, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఇది సాధ్యం. అది నిరూపించడానికి ఈ సూపర్ జీఎస్టీ పనిచేస్తుంది. దీన్ని మనందరం కూడా ఇంటింటికి తీసుకెళ్లాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, దీని ఉద్దేశంలో ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాలు ప్రతి ఒక్కరికి అందుబాటులో